హలో అండి, జై శ్రీకృష్ణ. నేను రజని. ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీసు రెండు వైపులా ఇట్లానే వచ్చిందండి. అట్లాంటప్పుడు నెక్ చిన్నగా ఉంది కాబట్టి దీనికి బోట్ నెక్ అయితే మాత్రమే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని నేను బోట్ నెక్ కట్ చేస్తున్నాను. మరి ఫ్రంట్ పార్ట్ మనం దీనికి ప్రిన్సెస్ కట్ చేస్తే కనుక డిజైన్ అంతా పాడవుతుందండి. అందుకని నేను సింపుల్గా ఉంటుంది, మళ్ళీ కంఫర్టబుల్గా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఫ్రంట్ ఎట్లా తీసుకుంటే బాగుంటుంది చూద్దాము. ఇదైతే బ్యాక్ పార్ట్, భుజాలు 8 తీసుకున్నాము, చంక పొడవు 8 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 36 ఇంచులు. దాంట్లో ఒక 4 భాగాలు చేస్తే కనుక ఒక పార్ట్ 9 ఇంచులు, 9కి ప్లస్ 2 ఇంచులు చేస్తే 11 ఇంచులు అవుతుంది. ఇంకా నడుము వచ్చేసి 32 ఇంచులు, 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగం 8 ప్లస్ 3 ఇంచులు కలుపుకోవాలి. 1 ఇంచు టక్స్ కోసం కాబట్టి 3 ఇంచులు 11 ఇంచులు అవుతుంది. ఓకేనా. దీన్ని ఫ్రంట్ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత ఇక్కడ మనము ఇది బోట్ నెక్ కాబట్టి లోతు కోసము 3/4 ఇంచు తీసుకోవాలి. అట్లా అయితే మనకి ఇక్కడ చంక దగ్గర క్లాత్ మిగలకుండా అట్లా ఉంటుందన్నమాట. ఇంకా టక్స్ విషయానికి వస్తే మనం పైనుంచి ఇక్కడికి 10.5 ఇంచులకి ఒక మార్కు పెట్టుకోవాలి. 36 ఇంచుల చెస్ట్ కాబట్టి 10.5 ఇంచులు. ఒకవేళ మీది 40 ఇంచులు అట్లా ఉంటే కనుక పైనుంచి 11 ఇంచులకు మార్క్ చేసుకొని ఈ లైన్ వేసుకుంటే తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 1.5 తీసుకున్నాను, ఇక్కడ 1.5 అంటే మనం టక్స్ కోసం 2.5 వాడుతున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు సమానంగా పెట్టేసుకొని తర్వాత దీనికి కలుపుకోవాలి. ఇది ఎందుకు 2 ఇంచులు సమానంగా తీసుకోవాలి అంటే మనము పైనుంచి కింది వరకు ఒకే క్లాత్ తీసుకుంటున్నాము కదా, మనకి పెద్ద పట్టి వాడట్లేదు కాబట్టి ఇది 2 ఇంచులు ఇక్కడ సమానంగా తీసుకున్నట్టయితే మనకి పెద్ద పట్టి కుట్టుకొని వేసుకున్న బ్లౌజ్ ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఇది కూడా అట్లానే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకా టక్స్ ఇటువైపుది మాత్రం వేసుకుందాము. ఇది వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా పర్లేదు. ఒకవేళ ఇక్కడ పొట్ట ఉన్న వాళ్ళకైతే ఇది కంపల్సరీ వేసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇది కుట్టుకున్న తర్వాత ఇది ఒక్కటి కూడా కుట్టుకున్నట్టయితే కనుక మనకు షేపు మంచిగా కనిపిస్తుంది కూడాను. ఇంకా ఇటువైపు అవసరం లేదు. ఇంకా నేను ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 సమానంగా తీసుకుంటే కనుక మరి ఇక్కడ మనము 2.5 ఇంచులు ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ క్లాత్ తక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం మనం పెంచుకోవాలి. ఇటు టక్స్ వేయట్లేదు కాబట్టి ఇటు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది చాలా చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఇది ఒక్కటి చూసుకుంటే కనుక మీది ప్రతి బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1 ఇంచు మార్క్ చేసుకున్నాను నేను. 1 ఇంచు మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచు. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచు మనం హుక్ పట్టి గాజు పట్టి కోసం వాడతాం కాబట్టి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ చూసేసుకొని ఇక్కడ మనం ఇది కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని పట్టుకునే అవసరం లేదు. ఇంకా ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని మిగతా అదంతా కూడాను ఎంత ఉంది చూసుకోండి ఇట్లా. ఓకేనా. మనకి ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం లైన్ కొట్టుకుంటే 2 కూడా సమానంగా వస్తాయి. ఓకేనా. ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి. ప్రతి బ్లౌజ్కు ఇలా కొలుచుకుంటే మీకు అసలు ఏ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇంకా ఇక్కడ మనము 1/2 ఇంచు పెంచుకుంటాము ఎప్పుడు అంటే 38, 40 చెస్ట్ 40 కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ కూడా 1/2 ఇంచు పెంచుకొని దీన్ని కలుపుకోండి. ఓకేనా. ఇంకా 36 లోపల అయితే కనుక పెంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ టక్స్ వేసేటప్పుడు మాత్రం ఇక్కడ 1/2 ఇంచు పెంచుకోండి. ఇక్కడ టక్స్ వేయకపోతే ఇక్కడ 1/2 ఇంచు పెంచుకునే అవసరం లేదు. ఓకేనా. ఇట్లా చేస్తే కనుక మనకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది.